హాయ్, నా చేతికి ఒక సూపర్ పవర్ ఉంది. అది నా నోట్తో నేను చెప్పలేను. నా చేతికి ఏ సూపర్ పవర్ ఉందో తెలుసుకోవాలనుకుంటే చిరంజీవి షార్ట్ ఫిల్మ్ చూడాలి. దేవుడు వచ్చి మీ చేతికి ఒక పవర్ కావాలి అని అడిగితే ఏ పవర్ కోరుకుంటారు అని క్రేజీగా ఏం చెప్పారు చూడండి మీరే. నా చేతికి ఒక పవర్ ఉంటే నేను ఏం కోరుకుంటాను, స్క్రిప్ట్స్ బాగా రాయాలని కోరుకుంటా. ఆటోమేటిక్గా 2 గంటల్లో లైవ్లో స్క్రిప్ట్ రాసేసి పక్కన పడేసి షూటింగ్ వెళ్ళిపోయేటట్టు ఉండాలని, అటువంటి మ్యాజికల్ పవర్ అద్భుతమైన సీన్స్తో రావాలని కోరుకుంటాను. ఎందుకంటే దట్స్ వాట్ ఐ ఎంజాయ్ ద మోస్ట్, హ్యావింగ్ రిటర్న్. దేవుడే గనక ప్రత్యక్షమయ్యి నాకు కనుక పవర్ ఇస్తే, ఇది క్రేజీ ఆన్సర్, ఓకే, పవర్ ఇస్తే నాకున్న డ్రీమ్స్ అన్ని తక్కువని ఇట్టే అయిపోవాలి అని కోరుకుంటా. చాలా సింపుల్గా, సీరియస్గా తెక్క వేసే వాళ్ళందరూ చాచొకడు కొడతారు. కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి. మూడోది, నాకే కనుక మంచి పవర్ ఉంటే ఈ చిరంజీవి అనే షార్ట్ ఫిల్మ్ సూపర్ హిట్ అయిపోయి ఒక ట్రెండ్ సెట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే న్యూ టాలెంట్ డెఫినెట్లీ వుడ్ లైక్ టు కమ్ అప్. చాలా మంది షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. సో దిస్ షుడ్ బి లైక్ లవ్లీ మైల్ స్టోన్ ఫర్ ద షార్ట్ ఫిల్మ్స్ కెరియర్. అండ్ ఈ డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి, అండ్ అలాగే రవికి, ఆబ్వియస్లీ రవి ఈస్ వెల్ నోన్, ద స్మార్ట్ గై. సో విషింగ్ హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో నాకే పవర్ వస్తే ఈ చిరంజీవి అనే షార్ట్ ఫిల్మ్ సూపర్ హిట్ అయిపోవాలని కోరుకుంటున్నాను. హలో అండి, నిజంగానే మన రైట్ హ్యాండ్కి పవర్స్ వస్తే, దేవుడే కనుక ఆ వరం అందిస్తే, ఫస్ట్లీ నేనైతే వంట నేర్చుకోవాలండి. అర్జెంటుగా మా అమ్మకు ఒక్కసారైనా వంట చేసి చూపించాలి, నాకు కూడా వంట వచ్చని ప్రూవ్ చేసుకోవాలి. అండ్ మన ట్రాఫిక్ తగ్గించాలి. అబ్బో, ఇలా లెక్క పెట్టుకుంటే బొచ్చుడు పనులు ఉన్నాయి, ఈ రైట్ హ్యాండ్తో చేయొచ్చు. అండ్ అది కూడా పవర్స్ వస్తాయి. కానీ మా రవికి ఈ రైట్ హ్యాండ్కి పవర్స్ వచ్చాయంట. వస్తే ఏం చేస్తాడు? చిరంజీవి షార్ట్ ఫిల్మ్ చూసేంత వరకు మనకి తెలియదు. కాబట్టి ఆల్ ది బెస్ట్ టు చిరంజీవి టీమ్. Hi Ram, this is Get Up Sinu here. So first of all, congratulations and all the best Ravi Baba. నాకు నచ్చిన హీరో అంటే చిరంజీవి గారు. సో ఆయన పేరుతో రవి గారు వచ్చి ఫీచర్ ఫిల్మ్ చేస్తున్నాడు. సో ఆల్ ది బెస్ట్ రవి. అండ్ ఒక క్రేజీ క్వశ్చన్ ఒకటి చెప్పాడనమాట. దేవుడు ప్రత్యక్షమయ్యి ఈ కుడి చేతికి ఏ వరం కావాలో కోరుకో అని అడిగితే మనం ఏం కోరుకుంటామంటే, నేను మాత్రం ఏం కోరుకుంటానంటే, వచ్చే జన్మలో నాకు ఇంకో జన్మంటూ ఉంటే ఎడం చేతికున్న లక్షణాలన్నీ ఈ కుడి చేతికి మాత్రమే ఒక స్వామి అని మొక్కుంటా. అండ్ తెలిసి అదనమాట. థ్యాంక్ యూ. ఆబ్రకదబ్రా ఆబ్రకదబ్రా. నా చేతి కనుక పవర్స్ ఉంటే ఆకాశంలో ఉన్న చందమామని ఇలా కిందకి దింపి మీ ముందు పెట్టాడు అన్నట్టు. ఈ మధ్య మన యాంకర్ కమ్ హీరో రవికి చేతికి పవర్స్ వచ్చాడు. చిరంజీవి అని ఒక షార్ట్ ఫిల్మ్ ఒకటి, అక్కడికి వస్తే కనుక మన రవి చేతి వాడడం, అదే ఆ చేతికి పవర్ అంటే మనం చూడొచ్చు. దేవుడు కనిపించి నన్ను ఒక వరం కోరుకోమంటే నేను అడిగే వరం నా చేతుల ద్వారా అందరికి అన్నం పెట్టడం అనమాట. ఆకలి అనే మాటే వినిపించకూడదు. మనిషికి చాలా ఇంపార్టెంట్ అయినది ఫస్ట్ కడుపు నిండడం అనేది. ఇంత కష్టపడేది 4 మెతుకుల కోసం. కాబట్టి అందరూ కష్టపడి లైక్ నాకు గనక దేవుడు కనిపించే వరం కోరుకోమంటే నేను నా చేతులతో అందరికి అన్నం పెట్టాలి, వాళ్ళందరూ ఆకలి తీర్చాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎనీవే, నీ షార్ట్ ఫిలిం ఇంకా చిరంజీవి కూడా నీ గత షార్ట్ ఫిలిమ్స్ లాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాకెట్ ఆల్ ది వెరీ బెస్ట్. కీప్ స్మైలింగ్ రవి. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. రవి ఇంకో క్రేజీగా ఒక క్వశ్చన్ అడిగాడు. దేవుడు ప్రత్యక్షమై నా రైట్ హ్యాండ్కి ఏదో ఒక వరం ఇస్తే నేనేం కోరుకుంటానని. నేనేం కోరుకుంటానంటే, నేను షేక్ హ్యాండ్ చేసిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక మంచి జరగాలని కోరుకుంటా. నేను ఎవరెవరితో అయితే హ్యాండ్ షేక్ చేస్తానో వాళ్ళందరికీ ఏదో మంచి జరగాలి. అండ్ దిస్ లైఫ్ షుడ్ చేంజ్ ఆఫ్టర్ దాట్. సో దట్స్ వాట్ ఐ విల్ డెఫినెట్లీ ఆస్క్ ఫర్. అండ్ ఆల్ ది బెస్ట్ రవి. నేను వచ్చి నీతో షేక్ హ్యాండ్ కలుపుతా, దాని తర్వాత చూద్దాం, దాని రిజల్ట్ కూడా తెలిసిపోతుంది మనకి. ఆల్ ది బెస్ట్ బ్రో, ఐ లవ్ యూ, టేక్ కేర్, ఆల్ ది బెస్ట్. నా రైట్ హ్యాండ్లోనే సూపర్ పవర్ ఉంటే నేను మన మ్యాన్ కైండ్ చేసిన పొల్యూషన్ అంతా క్లీన్ చేసి, మన సిటీ అంతా గ్రీన్ చేసి, మన వాటర్ని ప్యూర్ చేసి, మన గ్రౌండ్ వాటర్ లెవెల్ని నింపేసి కొంచెం ఫ్రెష్ అండ్ ఎకలాజికలీ బ్యూటిఫుల్ చేస్తుండే మన సిటీని. ఐ థింక్ దట్స్ వాట్ ఐ వాంట్ టు డూ, క్లీన్ అప్ ద మెస్ దట్ వీవ్ మేడ్. హాయ్ రవి, దిస్ ఇస్ రేవంత్. దేవుడు నాకు సడన్గా ప్రత్యక్షమై నా రైట్ హ్యాండ్ చూపించి నీకు ఏ వరం కావాలో కోరుకో అంటే, నా చుట్టూ నా నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా దూరం చేసి నేను ఎప్పుడూ బాగుండాలి, నా ద్వారా ఒక 10 మందికి మంచి జరగాలి,
సర్వే జన సుఖనో భవంతు అని చెప్పి కోరుకుంటాను. నా ఉన్న ఈ సింగింగ్ పొజిషన్లో ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటాను. హాయ్ ఓవన్, నా పేరు రాకేష్. నేను థ్యాంక్ యూ మిత్రమా షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ని. నా చేతికే కనుక ఒక సూపర్ పవర్ ఉంటే రిలీజ్ అయ్యే ప్రతి సినిమా, రిలీజ్ కాబోయే ప్రతి సినిమా థియేటర్కి వెళ్లకుండా నా చేతిలోనే ఇట్లాగా హెచ్డి క్వాలిటీలో చూసుకునే ఒక పవర్ కావాలని కోరుకుంటాను. హాయ్ ఎవ్రీవన్, నేను ఆర్జే చేతు. దేవుడే కనుక నా రైట్ హ్యాండ్ కు పవర్ ఇస్తే మనకు కొంచెం కక్కుర్తి ఎక్కువ కదా, అదే పవర్ లెఫ్ట్ హ్యాండ్ కూడా ఇవ్వని కోరుకుంటా. దిస్ ఇస్ మీ లోబో. ఎస్ డోడ్. దేవుడు కనుక నాకు ఏదైనా పవర్ ఇస్తే నేను దేవుణ్ణి ఏమడుగుతా తెలుసా? దేవుడా, నా తానా కుప్ప ఫోన్లు ఉన్నాయి, మొబైల్ ఫోన్లు, ఆ పోరి ఈ పోరికి మెసేజ్లు చేయడం, కానీ ఈ ఛార్జర్లు పొడగొట్టుకుంటున్నా. ఛార్జర్లు కొననికి పోతే 400-500 చెప్తున్నారు. దిమాగ్ ఖరాబ్ అవుతుంది. దాదాపు 100 ఫోన్లు మెయింటైన్ చేస్తున్నా. ఎందుకంటే ఫోన్లు జబరస్తున్నారు మనకు అట్లా. సో దేవుడు కనుక నా చెయ్యిలో పవర్ ఇస్తే ఏమడుగుతా తెలుసా? దేవుడా, నా రైట్ హ్యాండ్లో ఎట్లా పవర్ అంటే ఫోన్ డమ్మీ అయిపోతే ఇట్లా ఛార్జింగ్ మొత్తం బ్యాటరీ డౌన్ అని ఫోన్లో పెడితే రైట్ హ్యాండ్లో 2 మినిట్స్లో మొత్తం ఫోన్ ఛార్జింగ్ అయిపోవాలి. అట్లా ఆ పవర్ అడుగుతా దేవుణ్ణి. ఎందుకంటే ఇవాళ చూస్తున్నారు కదా, మొత్తం కై నడుస్తున్నాయి ఛార్జర్ల కోసం. సో అందుకే దేవుడా, నాకు కనుక పవర్ ఇస్తేను ఫోన్లు ఇట్లా పెట్టంగానే ఛార్జింగ్ అయిపోవాలని కోరుకుంటా. అండ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మీ లోబో. a very big love you bhai, Ravi bhai, anchor Ravi. A lovely hi to you and best success for Chiranjeevi. Yes, and dil se love you all. Keep smiling. Me lobo. Shrink brings सर्वलिंग भूत भविष्य वर्तमान बदलिंग. చేతికి సూపర్ పవర్ ఉంటే బాగుంటుంది. అదే నాకని చేతికి సూపర్ పవర్ ఉండింది అనుకోండి, మేకప్, బంగారం, డైమండ్ నెక్లెస్, ఇయర్ రింగ్స్, ఇలా ఎన్ని కోరుకుంటాను. బంగారం. రోలింగ్ యాక్షన్. చిరంజీవి గారి బర్త్డే, మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భాన నేను నా షార్ట్ మూవీ, దాంట్లో కూడా చిరంజీవి, కానీ మెగాస్టార్ కి నా సినిమాకి సంబంధం లేదు, పెట్టాను. తప్పకుండా చూడండి యూట్యూబ్ లో. బాగుంది సినిమా, మంచి రివ్యూస్ వస్తున్నాయి. తనకి భరణి గారి వాయిస్ అండ్ సీతారామ శాస్త్రి గారి అబ్బాయి యోగేశ్వర్ శర్మ గారి మ్యూజిక్ అండ్ నేను చిన్న పాత్ర చేశాను. చాలా బాగుంది, చూడండి. బాగాలేకపోతే 100 మందికి చెప్పండి, బాగుంటే షేర్ చేయండి. సారీ అన్నయ్య. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. వాస్తవం ఏ ఉసుకు వెనక, ఏ మలుపుకై వేచి ఉందో, ఏ దారిలో ఈ మనసు నడక, ఏ గెలుపుకై మొదలైందో.